హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్లో వచ్చేసి సంక్రాంతికి 2025 సంక్రాంతికి ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కనుక మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి చాలామందికి కన్ఫ్యూజన్ ఉన్నది ఏంటంటే అసలు ఈ 2025 కాదు, అసలు ఎప్పుడైనా సరే సంక్రాంతికి అనేది కలర్ అనేది పనిచేస్తుందా లేదని చిన్న డౌట్లో ఉంటారు. కానీ అసలు అలాంటి డౌట్లో ఉండొద్దు. మనం ఆడే కోడి పందాలలో కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందులో డౌటే ఉండదు. కంపల్సరీ ఈ సంక్రాంతికి కూడా రంగు అనేది కంపల్సరీ 99.9% కంపల్సరీ పనిచేసింది. రంగును మాత్రం ఇగ్నోర్ చేసి దెబ్బలాట ఆడొద్దు. ఒక ఫ్రెండ్స్, కంపల్సరీ రంగు అనేది తెలుసుకుని రంగు అనేది మీ దగ్గర పెట్టుకుని ఆడాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్. నేను చేసే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. సంక్రాంతిలో కాదు, రోజు కాదు, ఎప్పుడైనా ఆడుకున్నా సరే మనం కోడి పందెం ఆడుతున్నాము అంటే ఫస్ట్ కావాల్సింది కలర్ ఐడెంటిఫికేషన్. ఎదుటి కోడిని బట్టి కోడి రంగు మారిపోతూ ఉండిద్ది. ఎదుటి కోడిని బట్టి రంగు మారిద్ది. ఇది ప్రతిసారి నేను వీడియోలో చెప్తాను. కనుక కలర్ ఐడెంటిఫికేషన్లో రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ అనేది జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ పాయింట్ వచ్చేసి పై పందాలు ఆడుకునే వాళ్ళకి నేను ఒకటికి 2 సార్లు చెప్తూ ఉంటాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అంట. ఏంటంటే పై పందాలు ఆడుకునే వాళ్ళు ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాతో పాటు జరిగే నా దోస్తు గారు ఏం చేస్తారంటే, నేను పలానా రంగు కలిసిద్దిరా దాని మీద కాయండి అందుకే నన్ను పట్టేసుకుంటానని కూడా చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే బరి టూర్ తిరిగి వస్తారు. అప్పుడు పందెం ఏమైందంటే ఎచ్చులు నడిచిద్ది. 10,000కి 15,000, 20,000కి 30,000 ఇలా నడుస్తూ ఉంటుంది. భయపడిపోతారు, పందెం పట్టరు. పందెం పట్టకుండా ఏం చేస్తారంటే వాళ్ళు పందెం పట్టలేదంటే ఓకే పలానా రంగు గెలిచితే అది ఇదే రంగు గెలిచిద్ది, ఈ రంగే మనకి ఈ టైంలో బాగా పనిచేస్తుంది అని చెప్పి కూడా తెలుసు వాళ్ళకి. అయినా కూడా ఏం చేస్తారంటే వెళ్ళిపోయి యార్ ఇది తక్కువైపోయింది, 10,000కి 20,000 ఇస్తున్నారు, 20,000కి 30,000 మనం కాసేద్దామని చెప్పేసి ఓడిపోయే రంగునే పట్టేస్తారు. అలా కాదంటే పందెం దొరకలేదని చెప్పేసి చుట్టూరు దిగి వచ్చి పందెం దేనిపై అయిపోతే లాస్ అయిపోయిద్దో దానిపై వచ్చేస్తారు. నీకు పలానా రంగు మీద ఇది గెలిస్తుందని తెలుసు, కానీ నీకు బరిలో పందెం దొరకలేదంటే నువ్వు సైలెంట్గా ఉండాలి. నువ్వు సైలెంట్గా ఉంటే నీకు ఏం జరగదు. నువ్వు సైలెంట్గా లేకుండా ఎదురెళ్ళిపోయి నువ్వు అనుకున్నా దాన్నే నీ రంగు గెలుస్తుంది అని చెప్పేసి నువ్వే అనుకున్నావు. నీకు లేదంటే నీకు ఎవడైతే నమ్మకంగా ఉన్నాడో వాడికి చెప్పాడు నీకు ఇదే గెలుస్తుందో దీని మీద అర్థమని. అయినా కూడా లాస్ట్కి తిరిగి వచ్చేసి ఏం జరిగింది అనగానే ఏమైంది, పోయింది, పందెం పోయింది. ఎందుకు పోయిందిరా, నేను ఇది మనం ఇది చెప్పుకున్నాం కదా అని చెప్పేసి అంటే పందెం దొరకలేదు, దాన్ని పక్క వేసేసా. ఇది అసలు చాలా అంటే చాలా మంది చేసే మిస్టేక్ అనమాట. ఇలాంటి మిస్టేక్ చేసామంటే మనం అసలు ఎదగలేము. కోడి పందాల్లో ఎప్పుడు ఇదే జరిగింది. మనం పర్ఫెక్ట్గా ఉండాలి, వెయిట్ చేయాలా. నీకు పందెం దొరకదంటే వెయిట్ చేయి. కోడి పందెంలో వెయిటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ చేయలేదంటే అక్కడే కేలు కథం, బాయ్ ఇక అలా ఉంటుంది అన్నమాట వ్యవహారం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి పందెంలో వెయిట్ చేయాలా. వెయిట్ చేసి నీకు పందెం దొరకలేదంటే ఇంకో దాని మీద పోయి, లేదంటే ₹1 ఎక్కువ ఇచ్చి కాసుకో. ఎందుకంటే నీకు నమ్మకం ఉండాలి రంగు మీద. అంతేగాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు పందెం దొరకలేదని చెప్పి ఆపోజిట్ తిరగొద్దు. అది చాలా అంటే చాలా రాంగ్. ఓకే, ఇంకో పాయింట్ వచ్చేసి సమరంగులు ఉన్నప్పుడు, లేదంటే అన్నదమ్ములు పందెం ఒకటే రంగులు అని చెప్పేసి అంటారు. అలాంటి టయాల్లో కూడా ఎచ్చులు కాసేస్తూ ఉంటారు పందాలు. 2 ఒకే రంగులు చదువుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎచ్చులు అనేది ఇవ్వద్దు. మ్యాక్సిమం బలాన్ని చూసే పందెం కాసుకోవాలా. ఏది బలం మీద ఉంటే, ఏది సాలిడ్గా ఉంటే దాని పక్కే ఉండాలి. అంతే తప్ప ఇది ఏదో ఒక దాని మీద పందెం కాయాలా అని మాత్రం కాయకూడదు. నీకు ఆ రెండిట్లో ఒకే రకంగా ఉండే 2 సమరంగులే, పందెం కాయకుండా ఉండు. ఒక పందెమే కదా, ఏమైంది? లేదు పందెం కాయాలంటే బలం చూసుకో. లేదు ఆ కోడి ఎవరిది నీకు తెలిసిన వాళ్ళదా, ఆ కోడి దెబ్బలాట ఎలా ఆడిద్ది నీకు తెలుసా, తెలిస్తే కాయ. తెలియకుండా మాత్రం సమరంగులు ఉన్నప్పుడు పందెం కాయదు. ఎట్టి పరిస్థితుల్లో సమరంగులు ఉంటే మాత్రం మ్యాక్సిమం లాస్ట్ దాకా వెళ్తుంది. దెబ్బలాట అనేది లాస్ట్ వరకు వెళ్ళిద్ది. వన్ సైడ్గా పందెం అనేది రాదు. అది ఏ కోడికైనా సరే 2 రంగులు ఒకటికొకటి పోరాడి చావు బతుకుల్లో ఏది బలం మీద ఉంటే అదే పందెం తీసుకెళ్ళిద్ది. బలం మీదే నుంచులిద్ది అనమాట కోడి. లేదు సమరంగులు ఉన్నాయి, నేను హెచ్చిచ్చి కాస్తాను అంటే మాత్రం నీకు బొక్కడిపోద్ది.
అందులో డౌటే ఉండదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ వచ్చేసి తరుగులో ఉన్నప్పుడు దెబ్బలాడబెట్టి పంది మేళ కాసుకోవాలి. పై పందెం కాసే వాళ్ళకి ఇది కూడా పై పందెం కాసే వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి కూర్చుని పందెం కాస్తూ ఉంటాడు. ఆడికి 2000 ఈడికి 2000 అందరూ 2000 పనిచేస్తాడు. ఆడు కాసిందల్లా పోయిద్ది. నువ్వు వాడు దేని మీద అయితే కాస్తాడో అది మొత్తం తరిగేక వాడికి ఏంటంటే అక్కడ ఎవరైతే పందెం కాస్తారో వాళ్ళందరూ లాగేసుకుంటారు ఈ దగ్గర నుంచి పందెం. ఆ టైంలో కూడా మీరు చాలా ఎత్తుగా ఉండాలి, బుర్ర ఉపయోగించుకోవాలి. ఆ టైంలో వెళ్ళి మీరు కంపల్సరీ అక్కడి నుంచి లేచేసేయాలి. వెళ్ళిపోయి బరిలో నుంచి బయటకు వెళ్ళిపోండి. అందులో డౌటే లేదు అసలు. మీరు లేదు నేను ఇక్కడే కూర్చుంటాను తిష్ట వేసుకుని నేను ఏ దగ్గర పందెం తీయాలా, ఈ నలుగురు నన్ను మొత్తం నా జేబులో ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకున్నారు, వీళ్ళని మొత్తం నేను రాబట్టుకోవాలంటే ₹1 కూడా రాబట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఎంపటే కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళి నువ్వు ఫ్రెష్గా ఇంకో చాటుకి వెళ్ళి కూర్చోవడమే మేలు. అది కూడా కుక్కుడు శాస్త్రం ప్రకారం ఒక రూల్ అనమాట. నువ్వు ఇక్కడి నుంచి నువ్వు లెగవలేదు అంటే వాళ్ళు నలుగురు ఎచ్చులో ఉన్నారు, వాళ్ళ ఏజ్లో ఉంది వాళ్ళ హ్యాండ్. నువ్వు తరుగులోకి వెళ్ళిపోయావు, వాళ్ళ మీద పందెం తీలేవు. 10 పందెంలో ఒక పందెం కూడా తీలేక తెస్తాం అంతే. కనుక ఆ నలుగురిని అసలు నువ్వు దూరం చేసేసి బాబు నీ మీద పందెం కాయను నేను మీ నలుగురి మీద అసలు వెళ్ళిపోయి అలా కనపడమా కంటికి. ఇంకోసాటికి వెళ్ళి అక్కడ కూర్చుని 1-2 సార్లు అబ్జర్వ్ చేయి, మళ్ళీ వెంటనే పందెం కాయద్దు. నువ్వు అనుకున్నది నడుస్తుందా లేదా నువ్వు ఏం చేయి. నాకు ఆ కలర్ ఇప్పుడు కంపల్సరీ ఆ కలర్ మీద ఉన్నాను, ఆ కలర్ కొట్టాలా, ఆ కలర్ మీద నీకు నమ్మకం ఉందంటే కొంచెం చిన్న పందెం కాసుకో. తర్వాత నీకు అనిపించింది యార్ ఇక నేను కూడా ఒక రేంజ్ ఎత్తుకున్నాను, నేను కూడా స్పీడ్ ఎత్తుకున్నాను, నేను కూడా హెచ్లోకి వచ్చాను అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు కాయడం స్టార్ట్ చేయను. అప్పుడు నీ ఆట ఆడు, నువ్వు కంపల్సరీ సక్సెస్ అవుతావు. అంతే తప్ప నేను ఆ నలుగురి దగ్గరకే మళ్ళీ వెళ్తాను, ఆ నలుగురినే లాక్కోవాలా, ఆ నలుగురి మీదే కాయాలంటే నీ జేబులో ఉండేవి కాదు, నీ మొత్తం అప్పు తీసుకుని వెళ్ళిపోవాలి మనం. అలా ఉండిద్ది అనమాట కోడి పందెం అనేది, అలా ఉండిద్ది. ఒకసారి కూర్చుని పందెం కాయడం అంటూ జరగకూడదు. నీకు లాస్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపో, ఫ్రెష్ అవ్వు, ఫ్రెష్గా మళ్ళీ వచ్చేసేసి వేరే చోట కూర్చుని ఏం చేయి, ఏది గడుస్తుంది, ఏ రంగు నడుస్తుంది, ఏంటి సిచ్యువేషన్ మనకు అనుకూలంగా ఉందా లేదా అని చూసుకో. అనుకూలంగా ఉంటే రెచ్చిపో, అలా ఉండాలన్నమాట. అలా కాకుండా నువ్వు ఒకసారి తిష్టేసి కూర్చుంటా అంటే ఓకే. ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకుంటే మనం లాస్ కావాలన్నమాట. మీరు లాస్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను. ఒకటి రంగు అనేది కంపల్సరీ పనిచేస్తుంది. రంగును నమ్ముకోండి. రంగును నమ్ముకోకుండా పెద్ద వాళ్ళే రంగుకి ఎదురెళ్ళి రంగుకు మాత్రం ఎదురెళ్ళకూడదు అని చెప్పేసి చాలా పెద్ద వాళ్ళే చెబుతారు. రంగు పందెం ఆడినోడు ఎట్టి పరిస్థితుల్లో లాస్ అనేది కాడు. 100లో 80% వాడు కంపల్సరీ గెయినే అవుతాడు. ఎప్పుడైనా ఒకరోజు ఆ రోజు అంటే అది ఎవరికైనా జరిగిద్ది. కానీ 90% వీడు డబ్బు సంపాదించుకునే వేలే ఉంటాడు రంగు నమ్ముకునేవాడు. ఇంకోటి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలా. మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగినా తప్పులేదు. కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మస్ట్ అంటే మస్ట్, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ఒక కోడి మీద పందెం కాద్దామని ఆపోజిట్ తిరిగి ఇంకో కోడి మీద కాయొద్దు. ఎందుకంటే ఆ డబ్బులు ఒకవేళ వచ్చినాయి అంటే ఓకే, మీకు రాలేదంటే ఇక అదే ధ్యాసలో ఉంటారు. మైండ్ మొత్తం ఇంక అదే థింకింగ్, అనవసరంగా కాశాను, దీని మీద అనుకుని దాని మీద కాశాను, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కనుక నువ్వు ఏ రంగు అయితే గెలిచిద్ది అనుకుంటావు ఆ రంగు మీద కాయి. ఆ రంగు మీద నువ్వు 1 పోగొట్టుకున్నా కూడా నీకు ఎంత ఫీల్ అనిపించదు. కానీ నువ్వు ఎదురు తిరిగిన కోడి మాత్రం గెలిచింది అంటే నీ సిచ్యువేషన్ వేరేలా ఉండేది. నువ్వు ఇక అక్కడే డిసప్పాయింట్ అయిపోతావు. నీ మొత్తం డబ్బులు పోవడానికి కూడా అదే పందెం కారణమైంది. దాన్ని మైండ్లో పెట్టుకో. తరుగులో ఉన్నప్పుడు మైండ్లో పెట్టుకో. ఇలాంటి చిన్న మైండ్లో పెట్టుకునే పాయింట్లు ఈ సంవత్సరం దెబ్బలు ఆటాడుకోండి. నేను చెబుతున్నాను, కంపల్సరీ మీరు అనేది రూపాయి సంపాదించుకుంటారే తప్ప ఎవరికి ఇవ్వరు. ఇది మాత్రం అంతే, పక్కా జరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట. సంక్రాంతి తయారులో ఈ 4 పాయింట్లు మీరు రాసుకెళ్ళండి. నా వైపు నుంచి కంపల్సరీ గెలుస్తారు. ఇదనమాట ఈరోజు మన టాపిక్. కనుక మన టాపిక్ అనేది మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న విషయం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.